ఈ తరుణంలో నాటు విత్తనాలు కావాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఎంతోనే ఉంది. ఇప్పుడు మనకి పక్షులు అంతరించిపోతున్నాయి, జంతువులు అంతరించిపోతున్నాయి. అట్లాగే చెట్లు కూడా కొన్ని ఆయుర్వేద మొక్కలు కూడా అంతరించిపోతున్నాయి. అట్లాగే అదే తరుణంలో నాటు విత్తనాలు కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ దీన్ని కాపాడేది ఒక రైతే. ఆ రైతుని మీరు ప్రోత్సహించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నాటు విత్తనాలను ముందుకు తీసుకొస్తే మన పాతకాలంలో మనకు కావాల్సిన నాటు విత్తనాలని మనకు సమకూరుతాయి. రైతుని అందరూ ప్రోత్సహించండి. నాటు విత్తనాలని ముందు సేకరించి పండించే వాళ్ళని ప్రోత్సహించండి. అలాంటి నాటు విత్తనాలు తీసుకున్నప్పుడు మనకి అధికంగా మన శరీరానికి పోషక విలువలు అందుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కనుక మీరు అందరూ నాటు విత్తనాలను ప్రోత్సహించాలనుకున్నారు. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్ పెడుతున్నానండి. ఈ స్టాల్లో నేను నాటు విత్తనాలను సేకరించి పండించి అమ్ముతున్నాను. ఒక్కొక్క సంవత్సరం మొదట్లో 20 రకాల విత్తనాలను పండించేవాడిని. ఇప్పుడు పెంచాను. అట్లాగే రకరకాల విత్తనాలను అందరికీ అందిస్తున్నాను. అట్లాగే అందరూ నాటు విత్తనాలని గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం పరంగా కూడా దీన్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నానండి ఒక రైతుగా.